వెల్కమ్ టు స్విట్జర్లాండ్. ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? మిడ్నైట్ 12 అయింది. అయితే ఎయిర్పోర్ట్ చూడండి, మొత్తం ఖాళీగా ఉంది. ఈ టైంలో ఇక్కడ నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే, మన ఈ స్విట్జర్లాండ్ ట్రిప్లో ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు. వాళ్ళిద్దరు ఫ్లైట్ రేపు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 9కి ఇక్కడ ల్యాండ్ అవుతారనమాట. నేను 11కే ల్యాండ్ అయిపోయాను. సో ఆల్మోస్ట్ లైక్ 8 hours వెయిటింగ్ ఉంది. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎయిర్పోర్ట్ బిజీగా ఉంటుందేమో అనుకున్నా. ఇది కరెక్ట్గా ఫ్రాన్స్కి స్విట్జర్లాండ్కి మధ్యలో ఉంది, బోర్డర్లో ఎయిర్పోర్ట్ అనమాట. ఓ ఉంటుందేమో అనుకున్నా, కానీ ఖాళీ ఉంది. ఇదిగో మనకైతే ఛార్జింగ్ పాయింట్ అంతా సెట్ ఉంది. ఇదిగో చిన్న బెడ్ లాగా ఇక్కడ దొరికింది. ఇక్కడ నైట్ స్లీప్ అనమాట, ఎర్లీ మార్నింగ్ ఫ్రెండ్స్ వచ్చే వరకు. చూసారా, ఇదే మన నైట్ స్విట్జర్లాండ్లో ఫస్ట్ డే. నిద్ర పట్టుగా 2ంటికి నిద్ర పట్టింది. 4ంటికి ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిపోయింది, లేపేశారు. వీళ్ళేమో 9ంటికి కానీ ఫ్లైట్ రాదు. ఇంకో 4-5 గంటలు కూర్చోవాలి. ఆ పక్కన ఆ కార్నర్లో ఏమో వెండింగ్ మిషన్ ఉంది, ఈ కార్నర్లో టాయిలెట్స్ ఉంది. నో ఫుడ్, నో స్లీప్. వీ ఆర్ కమింగ్, సారీ స్విట్జర్లాండ్ కమింగ్. ఇగో మన ఫ్రెండ్ తెలుసుగా బ్రో, మన స్కాట్లాండ్ ఫ్రెండ్. బ్రోని చూసి బర్నింగ్ మౌంటైన్ ఏంది ఇక్కడ ఉంది అనుకుంటున్నా, మళ్ళీ రియలైజ్ అయినా ఇప్పుడు బర్నింగ్ మౌంటైన్ అంటే వాళ్ళకి ఇంకా తెలియదు బ్రో, ఇంకా రివీల్ చేయలేదు. చెప్పు బ్రో, ఎలాగో రివీల్ చేసావు బర్నింగ్ మౌంటైన్ గురించి. ఇప్పుడు రివీల్ చేస్తే ఇప్పుడే స్ట్రక్ అయిపోతారు బ్రో. పర్లేదు బ్రో, చెప్పు బ్రో, బర్నింగ్ మౌంటైన్ గురించి చెప్పు బ్రో. మనం ఎక్కడికి వెళ్తున్నాం స్విట్జర్లాండ్లో? చెప్పడం తక్కువ, చూపిద్దామా డైరెక్ట్గా. యా, బర్నింగ్ మౌంటైన్ అంటే ఒక ఫెస్టివల్ ఇక్కడ స్విట్జర్లాండ్లో జరుగుతుంది. 4 days ఫెస్టివల్ అనమాట. మనం 1 nightకి వెళ్తున్నాము, ఈరోజు లాస్ట్ డే మనం అక్కడికి వెళ్తున్నాము. ఇంకో బ్రోని మనకి అందరు ఇవ్వాలి. మ్యాడ్ అంటే మ్యాడ్ ఉంటుంది. చూడండి, నైట్ చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో ఫెస్టివల్ అనేది స్విట్జర్లాండ్లో. బ్రో అయితే ఇప్పుడే గెటప్ తో కనిపిస్తుండు మీకు. ఏంది ఎయిర్పోర్టా ఇదే బర్నింగ్ మౌంటైన్ ఫెస్టివల్ అనుకున్నా బ్రో గెటప్ చూసి. అంటే నేను నైట్ వచ్చా బ్రో, ఒక సెకండ్ స్ట్రక్ అయిపోయా ఇలా. నేను నైట్ వచ్చిన్నా బ్రో, నైట్ వీళ్ళ కోసం వెయిట్ చేస్తా అలా ఉండిపోయా. ఇంకో బ్రో ఉన్నాడు మనతో పాటు. ఆ బ్రో ఏంటి? ఆ బ్రోని మీకు తర్వాత పరిచయం చేస్తాను. బ్రో ఇంక వెళ్ళిపోవాలని, ఎందుకంటే ఇప్పటికే బాగా లేట్ అయింది. ఇదిగోండి బస్ స్టాప్, స్విట్జర్లాండ్ బస్ స్టాప్. బ్రో అనురాగ్, ఇదిగోండి టికెట్లు. అసలు అర్థం కావట్లేదు. అదంతా జర్మన్ లాంగ్వేజ్లో ఉంటుంది బ్రో, స్విస్ జర్మన్. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చి స్విస్ జర్మన్ అండి. జర్మన్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, అది వీళ్ళకి ఒక యాక్సెంట్ ఉంటుంది, స్విట్జర్లాండ్ యాక్సెంట్. దాన్ని స్విస్ జర్మన్ అంటారు లాంగ్వేజ్. అండ్ కరెన్సీ వచ్చి స్విస్ ఫ్రాన్స్. కానీ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. నేను నైట్ నుంచే దగ్గర 2-3 వేలు ఖర్చు పెట్టుంటా లోపల ఎయిర్పోర్ట్లోనే. ఇంకా 1000 రూపీస్ ఛాలెంజ్ అయితే అసలు వదిలేసుకోండి, వద్దు. అసలు స్విట్జర్లాండ్ ఎంత ఎక్స్పెన్సివ్ అంటే నాకు ఎయిర్పోర్ట్లోనే అర్థమైపోయింది. ఇంకా నేను టికెట్స్ కూడా తీసుకోకముందే నాకు అర్థమైపోయింది సీన్. స్విట్జర్లాండ్ మౌంటైన్ రీజన్ అవడం వల్ల కనెక్టివిటీ అంత మొత్తం ఆల్ ఓవర్ కంట్రీ ఉండదంట. మా ఎయిర్పోర్ట్ ఏమో ఒక సైడ్ ఉంటే, ఇప్పుడు మేము వెళ్ళాల్సిన ఫెస్టివల్ ఇంకో సైడ్ ఉందన్నమాట కంట్రీ. సో ఇక్కడ నుంచి మేము ఆల్మోస్ట్ ఎన్ని ట్రైన్స్ మారాలో కూడా తెలియదు. 4-5 ట్రైన్లు మారాలనుకుంటా ఆ రీజన్కి వెళ్ళడానికి. ఇదిగోండి రైల్వే స్టేషన్. ఏంటో తెలీదు, జెండాలు పట్టుకుని ఇదిగో వాయించుకుంటూ వెళ్తున్నారు.
ఇక్కడ నుంచి మేము వెళ్ళాల్సిన ఫెస్టివల్ ప్లేస్ ఉంది కదా, అక్కడికి ట్రైన్ టికెట్ ఎంత ఉందో తెలుసా? 92 CHF. అంటే ఇక్కడ లోకల్ కరెన్సీలో 92, మన ఇండియన్ కరెన్సీలో 8,000 అంటే 1 వే. అండ్ బ్యాక్ రావడానికి మళ్ళీ 8,000 అంటే 16,000, 20,000 ట్రైన్ టికెట్ జస్ట్ వెళ్ళి రావడానికి ఇక్కడ నుంచి. అయితే మనకి ఇక్కడ ఒక అతను పరిచయం అయ్యారు. తను అంటున్నాడు, నా దగ్గర ఒక టికెట్ ఉంది, అదైతే నేను 55కి ఇస్తాను, లైక్ అరౌండ్ 4,000 సగం ప్రైస్కి వస్తుందంట. వాడు ఎప్పుడో తీసుకున్నాడంట, 1 month బ్యాక్, యూజ్ చేయట్లేదు, ఆ ఫ్యామిలీ కోసం తీసుకున్నాను, కానీ ఒకరికే ఇవ్వగలను, మీరు 3 ఉన్నారు కదా అని అంటున్నాడు. వస్తే ఒకరికి మాత్రం 55కి వస్తుంది, లేకపోతే మిగిలిన 92 పెట్టాలి. అప్పటికప్పుడు టికెట్స్ తీసుకుంటే ఇదే ప్రాబ్లం. అందుకే ఎప్పుడు మనం ప్రీ బుక్ చేసుకోవాలి. ఏదో ఒకటి మేము ప్రీ బుక్ చేసుకోలేదు. ఇదిగోండి ట్రైన్ వచ్చి SBB అంట. మామూలుగా ఛార్జ్ చేయాల. ఎంత ఛార్జ్ చేశాడంటే 18,000 అయ్యింది ట్రైన్. ఎలా అంటే అన్లిమిటెడ్ ట్రావెల్ అంట. 4 రోజులకి తీసుకున్నాను. 4 రోజులు ఏ ట్రైన్ అయినా ఎక్కచ్చు, ఎక్కడైనా దిగచ్చు, ఎక్కడైనా ఎక్కచ్చు అంట. 4 రోజులు తిరగచ్చు స్విట్జర్లాండ్ మొత్తం. దానికి 18,000 అయ్యింది. 18,000 ఇంకో వేరే ఆప్షన్ లేక తీసుకోవాల్సి వచ్చింది. అది 25, మన వాళ్ళు ఇద్దరు 25 ఏజ్ కన్నా తక్కువ, సో వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ వచ్చింది. నేను 28 కాబట్టి నాకు డిస్కౌంట్ ఏం రాలేదు. 18,000 పెడితే కానీ నాకు వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే సింగిలే 9,000 ఉంది. సో ఇది బెటర్ అని చెప్పి ఇంకో 9 యాడ్ చేసుకుంటే అన్లిమిటెడ్ ట్రావెల్ వస్తుందని చెప్పి తీసుకున్నా. కానీ చూసారు కదా ఇంత పెద్ద ఫామ్ ఇచ్చాడు, లోపల పెద్ద ప్రాసెస్ ఉంది, దానికి స్లాట్ బుక్ చేసుకోవాలి, లోపలికి వెళ్ళి అవన్నీ చేస్తే లోపలికి వెళ్ళాక వాడు చెప్పింది ఇది, ఇంతకన్నా నీకు వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ నీ ట్రావెల్ ఒక 1 month 2 months ముందు బుక్ చేసుకుంటే కొంచెం తక్కువకి వచ్చి ఉండేది, ఇప్పుడు అంటున్నావు కాబట్టి ఇంతకన్నా బెటర్ ఆప్షన్ లేదు అని వాటితో డిస్కస్ చేసిన తర్వాత ఇంక నేను పే చేశాను. చాలా అండి చూసారుగా, ఇది స్విట్జర్లాండ్. ఇక్కడ నేను 1000 పౌండ్ల ఛాలెంజ్, 1000 ఇండియన్ రూపీస్ ఛాలెంజ్తో వచ్చేసాను ఇక్కడ చేద్దామని. చూసారా ఇది ఆఫీస్, చూడండి ఎంతమంది ఉన్నారు అలా టికెట్ కోసం క్యూలో నుంచి. బ్రో, హౌ ఇస్ యువర్ ఫీలింగ్ బ్రో? స్విట్జర్లాండ్ కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి. డబ్బులు ఇలా ఎగురుతున్నాయి, లైక్ 20,000, 15,000 లైక్ ఇక్కడే 50,000 అయిపోయింది. గోవాకి 2 సార్లు వెళ్ళే బదులు ఇది చేయాలి బ్రో. 50,000 అయిపోయినాయి. అదిగోండి 50,000 ట్రైన్ స్టేషన్ చూడండి. అలాగే ట్రైన్స్ కూడా చూపిస్తాను. ఇంత పే చేసి వెళ్తున్నాం కదా, ట్రైన్స్ ఎలా ఉంటాయి. ఇదిగోండి 18,000 ట్రైన్, స్విట్జర్లాండ్ ట్రైన్. అండ్ మళ్ళీ ఈ 18,000 కూడా సెకండ్ క్లాస్లోనే ట్రావెల్ చేయాలి, ఫస్ట్ క్లాస్ కాదండి, మళ్ళీ సెకండ్ క్లాస్లోనే ట్రావెల్ చేయగలరు. బ్రో సెకండ్ క్లాస్. అరే ఫస్ట్ అయితే ఎక్కుదాం రా. ఇదిగోండి క్లాస్ 2 సెకండ్. మంది మొత్తం మళ్ళీ ఫస్ట్ క్లాస్ ఏది సెకండ్ క్లాస్ అర్థం. ట్రైన్లో రెస్టారెంట్ కూడా ఉంది చూసారా. బ్రో క్లాస్ 2 కానీ అక్కడ సీట్స్ లేవు బ్రో. అవునా?
ఇప్పుడు మనం ట్రైన్ చేంజ్ అవ్వాలన్నమాట ఇక్కడ నుంచి. ఇది స్విట్జర్లాండ్లో బిగ్గెస్ట్ సిటీ అనమాట జూరిచ్. ఇక్కడ నుంచి ఇంకో ట్రైన్ చేంజ్ అవ్వాలి మనం. బ్రో ఫస్ట్ క్లాస్ బ్రో, ఫస్ట్ క్లాస్. లోపల ఉందో లేదో, ఏం వెళ్ళలేదు బ్రో మనల్ని. లోపల ఉందో లేదో తెలియదు కదా. ఇదే ట్రైన్ మేము తీసుకోవాలి. ఇదంతా ఫస్ట్ క్లాస్ అనమాట. Im Radio ist ein Küken, im Radio ist ein Küken. Und das Küken piept, das kleine 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 Küken piept. Im Radio ist eine Henne, im Radio ist eine Henne. Und die macht Gok und das Küken piept, das kleine Küken. Im Radio ist ein Gockel, der macht Kikeriki und die Henne Gok und das Küken piept, das kleine Küken piept, das kleine Küken piept, das kleine Küken piept. Im Radio ist eine Pute, im Radio ist eine Pute, die macht Funkelugu, der Gockel Kikeriki und die Henne Gok und das Küken piept, das kleine Küken piept, das kleine Küken piept. Im Radio ist eine Taube, im Radio ist eine Taube und die macht Gur, die Pute Kuckelugu, der Gockel Kikeriki und die Henne Gok und das Küken piept, das kleine Küken piept, das kleine Küken piept, das kleine Küken piept. Im Radio ist eine Katze, im Radio ist eine Katze, die macht Miau und die Taube Gur, die Pute Kuckelugu, der Gockel Kikeriki und die Henne Gok und das Küken piept, das kleine Küken piept, das kleine Küken piept. ఇక్కడ ఇంకో ట్రైన్ చేంజ్ అవ్వాలి. అయితే ఇక్కడ చూడండి, స్మోక్ చేయొచ్చంట స్టేషన్స్లో 2 meters. ఈ బోర్డు ఉంది కదా, ఈ బోర్డు దగ్గర 2 meters వరకు స్మోకింగ్ జోన్ అంట. 2 metersలో స్మోక్ చేయొచ్చు. ఇదిగోండి, ఇది ఒక టైప్ ఆఫ్ ట్రైన్. ఇదేనా? Regio Express 24 nach Klosterplatz. కంట్రీకి ఇంకో సైడ్ రాగానే ట్రైన్స్ కూడా మారిపోయినాయి. ట్రైన్ లుక్ కూడా మారిపోయింది. అని ఇంకోటి ఇక్కడ మౌంటైన్ రీజియన్లోకి ఎంటర్ అయ్యాం మనం. టేబుల్ పైన చూసారు, మ్యాప్ ఇచ్చారు. అన్ని టేబుల్స్ పైన ఇలా మ్యాప్స్ ఉన్నాయి. అది ఫ్రాన్స్కి కదా పక్కకి. Balance, Halt auf Verlangen. Balance, Request Stop. 2 GB roaming data 400 roaming ఇల్లు మాత్రం మామూలుగా లేవు. అసలు మామూలు రిచ్నెస్ కాదు. రేంజ్లో బతుకుతున్నారు జనాలు అయితే. ఇదిగోండి, ఇక్కడ మనం ట్రైన్ చేంజ్ అయ్యాము. ఇక్కడ నుంచి ఇక్కడ డావోస్ నుంచి చూసారా, ఇక్కడ హోటల్ బుకింగ్ అనమాట. ఇక్కడ లగేజ్ పెట్టి మేము జరిగే ఈవెంట్ ఇదిగో ఇక్కడ బిజినెస్ ఇక్కడ జరుగుతుంది. ఆ ఫెస్టివల్ అనేది ఇక్కడికి వెళ్ళాలి.
next level. You have to come with us. It's a dance party. Music. Amazing. You go for hike. This way? Crazy. This way. Oh, nice. Super. Good luck. Nice to meet you. Good luck. Have a great day. ఇదిగోండి, ఇది ఇక్కడ హాస్టల్ ఉందన్నమాట. ఈ హాస్టల్లో లగేజ్ పెట్టేసి కెంచి జెస్నెస్ అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళాలి. అది 1 hour ఉంది. అక్కడ హోటల్స్ ఏమీ లేవు, సో అందుకని ఇక్కడ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ లగేజ్ పెట్టేసి ఇక్కడ నుంచి హోటల్కి వెళ్ళి ఫెస్టివల్కి వెళ్తాం అనమాట. ఫెస్టివల్ 4 days కంటిన్యూస్. మేము లాస్ట్ డే వచ్చాము. 4 days కంటిన్యూస్గా నైట్ మార్నింగ్ కంటిన్యూస్గా జరుగుతుంది. When do you take rest, sir? Shots outbound. ఇదిగోండి, ఇదే హోటల్. ఈ హోటల్లో 1 night స్టే కోసం లగేజ్ కోసమే తీసుకున్నాము. ఇందులో ఉండట్లేదు, ఎందుకంటే నైట్ అంతా జరుగుతుంది అనమాట ఆ పార్టీ, ఆ ఈవెంట్, ఆ ఫెస్టివల్. సో నైట్ అంతా అక్కడే ఉంటాము. జస్ట్ లగేజ్ పెట్టడానికి తీసుకున్నాము అనమాట. ఇందులో పెట్టేసి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. మనం ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ మనం దిగాం కదా పొద్దున్న ఫ్లైట్, అది ఫ్రాన్స్ బోర్డర్ అయితే ఆల్మోస్ట్ లైక్ కంట్రీకి ఇంకో సైడ్ ఇటలీ బోర్డర్ సైడ్ వచ్చేసాం. ఇప్పుడు మనం అక్కడ ఉన్నాం అనమాట. అండ్ ఇంకోటి, నేను ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ప్రైవసీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ కంట్రీలో అని చెప్పాను కదా. దానికి రీజన్ ఎందుకంటే లైక్ చాలా ఇయర్స్ బ్యాక్ లైక్ వరల్డ్ వార్ ఆ టైంలో ఇక్కడ మొత్తం యూరోప్ అంతా పవర్ కోసం కొట్టుకుంటే, స్విట్జర్లాండ్ మాత్రం మీరు కొట్టుకోండి, కానీ మీరు కొట్టుకునేటప్పుడు ఈ మనీ, ప్రాపర్టీ ఇవంతా లాస్ అవుతున్నాయి కదా, అది నా దగ్గర పెట్టండి, నేను దానికి సెక్యూరిటీ ఇస్తాను, నేను దాన్ని ప్రొటెక్ట్ చేస్తాను అని చెప్పి ఏం చేసిందంటే ఆ సెక్యూరిటీ ఇచ్చిందనమాట. అది అలా 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 చాలా బ్యాంక్ ఇక్కడ అకౌంట్ దొరికితే మీరు ఒక బ్యాంక్ ఓపెన్ చేస్తే అది ఏ మనీ అయినా సరే తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, దాన్ని మీరు తప్ప ఎవరు టచ్ చేయలేదు. ఏ గవర్నమెంట్ కూడా వచ్చి ఆ బ్యాంక్లో ఉన్న మనీని ఓపెన్ చేయించలేదు. అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయన్నమాట ఇక్కడ ప్రైవసీకి. అండ్ ఈవెన్ యూట్యూబర్స్కి చాలా ఛాలెంజింగ్. ఇక్కడ నా వెనకాల ఎవరైనా, ఇప్పుడు నేను వీడియో తీసినాను కదా, నా పక్కనోడు నేను మీ వీడియోలో ఉన్నాను. సో నా ప్రైవసీకి అది చాలా డిస్టర్బెన్స్గా ఉంది. నాకు ఇష్టం లేదు అలా సోషల్ మీడియాలో రావడం. సో నేను నీ మీద ఫైన్ వేయచ్చు అని చెప్పి ఫైన్ కానీ లేదంటే జైలు కానీ పంపించే రైట్ ఉందన్నమాట. అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి ఈ కంట్రీలో ప్రైవసీకి. సో అందుకనే పొలిటీషియన్స్, బ్లాక్ మనీ అంతా ఇక్కడికి వస్తారు. అండ్ సెలబ్రిటీస్ ఈ జనాల నుంచి, పబ్లిసిటీ నుంచి కొంచెం దూరంగా ఫ్రీగా పీస్ ఆఫ్ మైండ్ కోసం ఇక్కడికి వస్తారు అనమాట. సో మేము ఆల్మోస్ట్ లైక్ ఫెస్టివల్కి చాలా లేట్ అయిపోతుంది. 5 o'clockకి అవర్ ఫేవరెట్ డీజే సజాంకా వస్తున్నాడు. 5 o'clock స్టార్ట్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళాలి 5 o'clock కల్లా. సో ఆ రష్లో ఉన్నాం మేము ఇప్పుడు. నైస్ బాల్కనీ కూడా ఉంది దీనికి. వావ్, అక్కడ డిన్నర్ చేయాలంటే ఫుడ్ అక్కడ ఏం దొరకదు. డ్రింక్స్ కానీ ఫుడ్ కానీ అన్ని కొనుక్కుని వెళ్ళాలి మనం. ఇదిగో దగ్గరలో ఒక లోకల్ సూపర్ మార్కెట్కి వచ్చాము. ఇక్కడ కొన్ని డ్రింక్స్, కొంచెం ఫుడ్ తీసుకుని వెళ్ళిపోదు. ఇప్పటికే లేట్ అయిపోయింది. చాలా 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 రష్లో ఉన్నాం. డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, ఫెస్టివల్ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి ఫెస్టివల్స్ మీరు చూసి ఉండరు. మరీ చెప్తున్నా, చూడండి, లాస్ట్ వరకు చూడండి వీడియో, నచ్చుద్ది మీకు. Ready to eat? Das ist Poulet. Yeah, ready to eat? Können Sie darauf? Ready to eat, yeah? So, 6 Franken 10 bitte. Card. Card? Yeah.
This one. Danke, have a good weekend. Thank you. Danke. Bye. Bye. ఇది కొంచెం ప్లేట్ యోగట్ తీసుకుందాం. 600 అయింది. టైం లేదు అందుకే మార్నింగ్